ఖమ్మంలో జరగనున్న సిపిఐ 100 ముగింపు వేడుకలను విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి సిరిసిల్లలో పిలుపునిచ్చారు. సిరిసిల్లలో సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం చట్టాలన్నీ అమలు చేసి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేలా సిపిఐ పార్టీ పోరాటాలు చేసిందని చాడా గుర్తు చేశారు. ఖమ్మంలో జరిగిన 18న జరిగే 100 ముగింపు కార్యక్రమాల్లో కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చాడా వెంకటరెడ్డి కోరారు. డిసెంబర్ 26, 25 ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో స్థాపించబడ్డది. ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు. బ్రిటిష్ వలస పాలన అంటే తెల్లదొరల పాలన సాగుతుంది. 550 సంవత్సరాల్లో రాజ్య వ్యవస్థ సాగుతుంది. రాజుల పరిపాలన, ఎలాంటి స్వేచ్ఛ హక్కులు లేవు. మాట్లాడే దానికి కూడా వీలు లేదు. ఇక్కడ భూములన్నీ భూస్వాముల చేతుల్లోనే. ప్రజలందరూ కూడా ఇంటి చాకిరి బానిసత్వం చేయాల్సింది. అయ్యాని బాంఛన్ కాల్ముట్టాల్సిందే. అలాంటి రోజుల్లో మనకు స్వేచ్ఛ కావాలా, స్వాతంత్రం కావాలా, అందుకనే కొన్ని హక్కులు కావాలని చెప్పి మన ఆనాడు పోరాటాలు సాగించబడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీ స్థాపించింది, రైతు సంఘం స్థాపించింది, వ్యవసాయం స్థాపించింది, మహిళా సంఘం స్థాపించింది, విద్యార్థి యువజన మరి అన్ని సంఘాలు కూడా స్థాపించి ప్రజలను చైతన్యపరిచి ప్రజా ఉద్యమాలకు కల్పించింది. బ్రిటిష్ వలస పాలన అంతా కావాలని, అలాగే జమీందార్ జాగీర్దార్ దేశముఖుల వతందారి పరిపాలన అంతా కావాలని, ప్రజలకు స్వేచ్ఛ కావాలని, శ్రమకు తగ్గ ఫలితాలు రావాలని పోరాటం నిర్వహించింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో అనే పోరాటాలు చేసి 29 చట్టాలు సాధించుకుంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 4 కోట్ల వివరించి ఈ చట్టాలను